కేపీఆర్ పార్క్ దగ్గర చేపట్టిన మల్టీలెవెల్ పార్కింగ్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 6 అంతస్తులు హైడ్రాలిక్ లిఫ్ట్ సదుపాయంతో నిర్మిస్తున్నటువంటి ఈ మల్టీలెవెల్ పార్కింగ్ లో 72 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక కేపీఆర్ పార్క్ సమీపంలో పార్కింగ్ సమస్యలకు ఈ మల్టీలెవెల్ పార్కింగ్ తో చెక్ పెట్టనున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ట్రాఫిక్ సమస్య గురించి పార్కింగ్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ పార్కింగ్ సమస్యను గుర్తించిన అధికారులు నగరవాసుల కోసం మల్టీ లెవెల్ పార్కింగ్ పన్నులు అంటే మల్టీ లెవెల్ పార్కింగ్ను నిర్మించాలని ఈ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఇది ఇక్కడ కేబీఆర్ పార్కులో ఉన్న పక్కనే ఉన్న జిహెచ్ఎంసీ స్థలం పార్కింగ్ స్థలంలో అయితే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తి అవ్వడానికి వచ్చింది. ఈ నెల 31 తేదీ వరకు పూర్తి చేయాలని అయితే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం మొత్తంగా 6 అంతస్తుల్లో 72 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా అయితే నిర్మాణం చేపడుతున్నారు. ప్రతి స్టాక్లో 12 కార్లు పార్కింగ్ చేస్తారు. అంతేకాకుండా ఇది 15 మీటర్ల ఎత్తులో అయితే నిర్మించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో ఈ పార్కింగ్ కొరతతో ఇబ్బందులు పడుతుండగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఈ ట్రాఫిక్ సమస్యకు కానివ్వండి ఈ పార్కింగ్ సమస్యకు కానీ పరిష్కారం అని భావించిన అధికారులు ఇక్కడ ఈ పార్కింగ్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అయితే పార్కింగ్ సమస్య ఉన్న ప్రాంతంలోనే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. దీనివలన అంటే ఇప్పటి వరకు జపాన్, కొరియాలో ఇలాంటి మల్టీ పార్కింగ్ నిర్మాణాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో కూడా ఇలాంటివి ఉంటే పార్కింగ్ సమస్యను అధిగమించవచ్చు అనే ఉద్దేశంలో అయితే ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాలు అయితే చేపట్టడం జరుగుతుంది. వీటి వల్ల అయితే ఇప్పటివరకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తక్కువ స్థలంలోనే ఎక్కువ వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రోడ్డు పైన వాహనాలు పార్క్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు వీటి దగ్గరకు వచ్చి మల్టీ లెవెల్ పార్కింగ్లో వాహనాలను అయితే పార్క్ చేసుకునే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సీసీటీవీ, సెక్యూరిటీ లాంటి భద్రతా సదుపాయాలు కూడా ఉండడంతో వాహనాల చోరీ నష్టం నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా అంటే వేరే విదేశాలలో అంటే జపాన్, కొరియా లాంటి దేశాలలో ఎక్కువగా ఇలాంటి తరహా పార్కింగ్ విధానం అయితే చాలా వరకు మనం చూస్తుంటాం. అది చాలా వరకు విజయవంతమైంది. అయితే ఇప్పుడు కూడా అంటే ఇక్కడ ఒకసారి నిర్మించి ఇది కనుక ఈ పార్కింగ్ మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది విజయవంతమైతే మరిన్ని ప్రాంతాలలో నగరంలోనే మరిన్ని ప్రాంతాలలో అయితే నిర్మాణం చేపట్టవచ్చు అనే విధంగా అయితే అధికారులు భావిస్తున్నారు. ఈ పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే అంటే ఇప్పటికీ ఇది మన నగరంలో ఇదే అంటే మన హైదరాబాద్ నగరంలో ఇదే మొదటిది. అంటే ఒకవేళ ఇది ఒకవేళ విజయవంతం అయితే కనుక వెంటనే అంటే మరిన్ని ప్రాంతాలలో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాలు చేపట్టచ్చు అని అయితే అధికారులు భావిస్తున్నారు. వీటి వల్ల అంటే పార్కింగ్ సమస్య చాలా తక్కువగా అంటే పార్కింగ్ సమస్య మళ్ళీ తలెత్తే అవకాశం ఉండదు అని పార్కింగ్ సమస్య సగం తీరినట్టే అని నగరవాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని మల్టీ లెవెల్ పార్కింగ్లు నిర్మాణం చేపట్టాలని అయితే నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.